కూతురు కాదు, పని మనిషి. అమ్మా రేపు కాలేజ్కి వెళ్ళనే. సరే అయితే ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వు చేసేస్తే 10 రోజుల వరకు కాలేజీకే పంపించను, సరేనా? సరే అమ్మా. సరే అయితే ఆ పట్లన్నీ దులిపేసి ఇల్లంతా నీట్గా కడిగేసేయ్ రా. A few moments later. అక్కడ దులుపు. అది కూడా ఇక్కడ దులుపు, బాగా దులుపు. అబ్బా అయ్యిందా? అమ్మా అయిపోయింది. ఇంకెక్కడ అయిపోయింది? ఇత్తడి సామాన్లున్నాయి, స్టీల్ సామాన్లున్నాయి, రా తోమడానికి. ఏటా తోమడం, సరిగ్గా తోము. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడి గెటప్లో ఎంత న్యాచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అయ్యిందా? అమ్మా అయిపోయాయే. ఇంకా బంతులున్నాయి, రా. ఇంకా ఉన్నాయా? ది నెక్స్ట్ డే. ఏంటమ్మా భలే తయారవుతున్నావు? పెళ్ళికైనా వెళ్తావా? పెళ్లి లేదు గిల్లి లేదు, ఈ రోజు భోగి, మూసుకుని తలస్నానం చేయి. అనవసరంగా పనులన్నీ చేశాను. రిలేటివ్స్ సంక్రాంతికి ఇంటికి వస్తే అమ్మా పిన్ని కాల్ చేసింది. ఏమందే ఆ దొంగ ముఖంది? ఈ సంక్రాంతికి ఇక్కడే ఉంటారంట, మనతోనే సెలబ్రేట్ చేసుకుంటారంట. మరి నువ్వేమన్నావే? సరే రమ్మన్నాను. ఎందుకలా అన్నావే? మీ బాబాయ్ ఎంత పిసినారేదవో తెలుసు కదా. లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వచ్చి 50 రోజులు దొబ్బి తిన్నాడు. వాళ్ళ కూతురు బర్త్డేకేమో బంగారం రింగ్ గిఫ్ట్ వేస్తే, నీ పుట్టినరోజుకేమో వెండి రింగ్ వేసింది మీ పిన్ని. అన్నీ తెలుసు కదే, ఎందుకే పిలిచావు? పండుగ రోజు కూడా దెబ్బలు పడ్డాయి. అమ్మా వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను వెళ్తా. నాకు పిన్ని బాబాయ్ మీరు మాకు చాలా అన్యాయం చేశారు, ఇక్కడ దొబ్బేయండి. లోపలికి వెళ్ళి నువ్వు. హ్యాపీ సంక్రాంతి చెల్లి. రండి చాన్నాళ్ళకి వచ్చారు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంకేంటే చెల్లి విశేషాలు? అందరూ బాగున్నారా? ఏంటి అలా దొంగ మొక్క వేసుకొని చూస్తున్నావు? వెళ్ళి కూల్ డ్రింక్ స్నాక్స్ తీసుకొని రా, వెళ్ళి పిన్నికి. మహానటి ఆగు చెల్లి, నేను ఇప్పుడే వస్తాను. శైలు, ఈ రోజు ఎలాగైనా వాళ్ళని ఊరు పంపించేయాలి. ఏం ఫీల్ ఓకే? దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? శైలు, ఈ డ్రెస్ నీకు బాగా టైట్ లాగుంది. అమ్మో ఇప్పుడు నేను టైట్ అంటే చెల్లికి సరిపోతుందని డ్రెస్ తుప్పేస్తుంది. లేదు పిన్ని, చాలా లూజ్. అవునా? ఇది నాకు సరిపోతుంది, నేను వేసుకుంటాను. దొంగ మొక్కంది, డ్రెస్ పట్టుకెళ్ళిపోయింది. శైలు, ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది, నేను తీసుకెళ్ళిపోతాను. నా డ్రెస్. శైలి, మొబైల్ లేదేనమ్మా? యూజ్ చేస్తున్నావా? యూజ్ చేస్తున్నాను బాబాయ్. ఎక్కువ యూజ్ చేయకూడదమ్మా, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మొబైల్ కూడా దెబ్బేశాడు. అమ్మ సర్ప్రైజ్. శైలు, ఈ చీర ఎలా ఉందో చూడు. సూపర్ అమ్మా. నీకోసమే తీసుకున్నాను, వెళ్ళి కట్టుకోమ్మా. ఇదేంటి సడన్గా ఇంత ప్రేమ? సరే అమ్మా. సేమ్ పండు కోతి లెక్కను అమ్మా ఎలా ఉన్నాను? పెళ్లి కూతురులా ఉన్నావే. వస్తున్నా. రా బాబు రా. నీలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదురా.
ఈడెవడ్రా బాబు ఇప్పుడొచ్చాడు. రండి బాబు కూర్చోండి, టీ తీసుకొస్తాను. అమ్మా ఎవడా ఈడు? ఈ రోజు నీకు పెళ్లి చూపులు, వెళ్ళి మాట్లాడు. హాయ్ అండి. హాయ్, నేను మీకు నచ్చానా? పిచ్చి పిచ్చిగా నచ్చారండి నాకు. ఎంతైనా బ్యూటీ క్వీన్ కదా, నన్ను చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వీడి ముఖానికి సిగ్గు కూడాను. నాలో మీకేం నచ్చింది? క్యాస్ట్ మీది మాది సేమ్ క్యాస్ట్, అందుకే నచ్చావు. ఛీ! అమ్మా వాడు నాకు నచ్చలేదే, క్యాస్ట్ పిచ్చోడ్లా ఉన్నాడు. అయినా నేను కొరియన్ బాయ్ తప్ప ఇంకెవరిని చేసుకోను. ఇంతకీ వాడు మన క్యాస్టోడేనా? వాడు పాకిస్తానోడైనా పర్లేదు, వాడు మన క్యాస్టోడై ఉండాలి. సంక్రాంతి స్పెషల్ వంటలు. అమ్మా ఈరోజు నేను కుకింగ్ చేస్తానే. పెళ్ళైతే ఎలాగో అత్తారింట్లో చేయాలి కదా, ప్రాక్టీస్ అయినట్టయినా ఉంటది. సరే చెయ్యమ్మా. హలో గాయ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిల్లీ చాక్లెట్. మనం మార్కెట్లో చూస్తే చాక్లెట్స్ అన్నీ స్వీట్గానే ఉంటాయి, ఒక్కటి కూడా కారంగా ఉండదు. అందుకే నేను ఈ కారం యూస్ చేసి చిల్లీ చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నా. గాయ్స్ నోట్ చేసుకోండి, చిల్లీ చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ కట్ చేసి పెట్టిన చాక్లెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 ప్యాకెట్ల కారం పొడి వేయాలి. నా చిట్టి తల్లి ఏం చేస్తుందా? కారంతో చాక్లెటా? అమ్మా టేస్ట్ చేయు. శైలు మీ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంటే నేను ఊరెళ్తాను, 3 రోజులు అక్కడే ఉంటాను. అమ్మా నువ్వు అమ్మమ్మ తాతయ్య అందరూ తినండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇంటికి వస్తే. రా ప్రదీప్, మమ్మేమందు రా. వద్దు శైలు, బాగోదేమో. మీ అమ్మ ఏమైనా అంటదేమో. మూసుకొని రా, ఎక్కువ చేయక. వద్దు శైలు, బాగోదేమో. ఎవడే వీడు? నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అమ్మా, అరకు వైజాగ్ చూడడానికి వచ్చాడు. హాస్టల్లో ఉంటానంటున్నాడు మన ఇల్లుంచుకొని. రండి బాబు రండి లోపలికి. చూసావా మా అమ్మ ఎంత మంచిదో. పద వెళ్ళు ప్రదీప్. A few moments later. ఇంతకీ ఏ క్యాస్ట్ బాబు? క్యాస్ట్ అమ్మా ఏంటమ్మా నువ్వు? సారీ ప్రదీప్. పర్వాలేదు శైలు. డోర్ ఏక. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారే? 359 అమ్మా. మరి వీడొక్కడిని ఎందుకు తీసుకొచ్చావే? వాళ్ళని కూడా తీసుకురాలేకపోయావా? చూసావా ప్రదీప్ మా అమ్మ ఎంత మంచిదో. చెప్తా నీ పని.